హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపునకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి ఆది బ్లౌజ్కి వచ్చేసి నడుము లూజు 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం అంటే ఫస్ట్ టేప్ని ఈ 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి నడుము లూజ్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మనకి నడుము లూజ్ వచ్చేసరికి 30 కంటే తక్కువ ఉండే అన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు. అలాగే నడుము లూజ్ వచ్చేసరికి 30 పైన 31, 32 ఇలా 30 పైన ఉండేవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి నడుము లూజ్ వచ్చేసరికి 30 ఇంచులు వచ్చింది కదా, అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజ్కి మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్లో 4వ భాగం అంటే మనకి 7.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోవాలి. 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకుంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనం 8.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ కోసం 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసరికి మనకి చిన్న సైజ్ బ్లౌజ్కైనా సరే పెద్ద సైజ్ బ్లౌజులకైనా సరే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపును కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకి నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ కూడా 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచు వదిలేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి 7.5 ఇంచుల కంటే కూడా ఒక 2 గీతలు ఎక్కువే వచ్చింది. మనకి ఇలా 1 గీత 2 గీతలు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 2.75 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. 3 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ కొంచెం బ్రాడ్ ఎక్కువగా కావాలి అనుకుంటే 3 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.75 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచుకి కానీ 3/4 ఇంచుకి కానీ ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఇక్కడ ఎంత అయితే తీసుకుంటారో దానికి ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ కలుపుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నారనుకోండి, మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా. ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. డాటు పొడవు వచ్చేసరికి 4 లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక 1/2 ఇంచుకి అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాటు పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాటు పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ 2 కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 5.5 ఇంచులకి ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 5.5 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకుంటే 6.5 ఇంచులు వస్తుంది. మీ హ్యాండ్ పొడవు ఎంతైనా రానివ్వండి, దానికి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచులు ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా సైజుని బట్టి మనం ఇక్కడ చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. మనకైతే ఇది నడుము లూజు 30 ఇంచులు వచ్చింది కదా, అంటే చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి చంక డౌను 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే నడుము లూజు 30 పైన ఉందనుకోండి, చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసరికి మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఇక్కడ చంక లూజ్ కోసం అంతే మార్క్ చేసుకోవాలి. మనకి నడుము లూజులో 4వ భాగం వచ్చేసరికి 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు చంక లూజ్ కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకొని అలా అయినా మీరు హ్యాండ్ని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని కొలుచుకునైనా మీరు హ్యాండ్ని మార్క్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి చంక రౌండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకుంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో దానిలో 1 ఇంచు తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఖర్చు కోసం ఎంత అయితే మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అంటే 1.5 ఇంచుతో ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్కి చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. మనం ఈ విధంగా హ్యాండ్ని మార్క్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను ఒకసారి కొలిచి చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పోతుంది కదా. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచుని వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ మార్కింగ్ కనపడుతుంది కదా, ఈ మార్కింగ్కి దగ్గరగా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి. లాగకుండా ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడైతే మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే లోతు తీసుకునేటప్పుడు 3/4 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి.
హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్గా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ట్రైట్గానే పెట్టేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇటువైపు కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్. మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంటే నడుము లూజు 30 ఇంచులు వచ్చింది కదా. మనకి నడుము లూజు 30 ఇంచుల కంటే లోపల ఉన్నప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 లేదా 6.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 6 ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు, 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి. మీకు షోల్డర్స్ అయితే జారవండి. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నామంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇటువైపు వచ్చేసరికి చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవడం కోసం మనకి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కదా. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 3.35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 3.35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి మనం ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.25 ఇంచులకి అలాగే ఇటువైపున 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి డాట్ వెడల్పు వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, డాట్ వెడల్పు వచ్చేసరికి 2.35 ఇంచులు లేదా 3 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఇది వచ్చేసరికి మనకి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి వచ్చేసరికి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే, చిన్న సైజ్ కానివ్వండి, పెద్ద సైజ్ కానివ్వండి, ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటేనే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే ఇటువైపున వచ్చేసరికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఫ్రిన్స్ కట్ని కట్ చేసినప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిన్స్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రిన్స్ కట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకునేటప్పుడు టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే షోల్డర్కి మధ్యలో టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్ హైట్ ఉండే వాళ్ళకైతే 10 లేదా 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ కోసం. హైట్ ఎక్కువగా ఉండేవారికి అయితే 11 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 10.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ నుంచి 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు 3.75 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచు యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు యువతలకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. 2 వైపులా కూడా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఫ్రిన్స్ కట్ని ఎలా మార్క్ చేసుకోవాలో. ఇక్కడ మనం వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచు ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము అంటే మనం ఇక్కడ ఫ్రిన్స్ కట్ అంటే ఈ విధంగా కటింగ్ వచ్చేస్తుంది కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేసుకోవాలి అంటే మనకు ఖర్చు కావాలి కాబట్టి ఈ 1/2 ఇంచుని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ చివరన అలాగే ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనకైతే ఎడ్జెస్ సమానంగానే ఉన్నాయి కాబట్టి నేనేమీ క్రాస్ తీయట్లేదండి. మీకు ఒకవేళ క్రాసులు ఉంటే ఈ 2 వైపులా కూడా క్రాసులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఇటువైపున 3.5 ఇంచులకి అలాగే ఇటువైపున 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే 2 వైపులా కూడా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ నుంచి 3.75 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఇటువైపు నుంచి ఇలా ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనం డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున వచ్చేసరికి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచి క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఈ షోల్డర్స్ రెండు కూడా అంటే బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ వైపుకి ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయి. చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.